440 కోట్లు మీ పత్రిక ఇచ్చుకోండి, మిగిలిన పత్రిక అన్ని కలిపి 400 కోట్లు ఇచ్చా. అంటే ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి. సాక్షి పత్రికకి చాలా మీడియాకి నువ్వు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు, ప్రకటనల ద్వారా కావచ్చు, సుమారుగా 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ప్రజలకి కొన్ని పథకాలకు నువ్వు డబ్బులు లేవంటున్నావు, కానీ నీ సొంత పథకానికి మాత్రం నిధులు మళ్ళించుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున నిన్న తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాత రుజువు చేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద సమగ్ర విచారణకు నువ్వు కోరింటే మేము సంతోషించామని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మీరు ఏదైతే వాలంటీర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా సాక్షి పత్రికలకు వచ్చినటువంటి అక్రమ దోపిడీ కావచ్చు, ఈరోజు నీ సేవకు నీకు ఉన్నటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఈ పాపాలని మిమ్మల్ని వెంటాడి వదిలిపెట్టవు. దయచేసి మా మీద ఇంకా కూడా తప్పుడు ప్రచారం మనట్లా. వరదలు వస్తే గంట 2 సార్లు వస్తావు, వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏదేదో మాట్లాడతావు. ఏం సాధించడానికి విమర్శలు చేస్తావు? చేత అయితే సాయం చేయి. నేను ₹1 కోటి ఇచ్చాను, ఎక్కడ పెట్టి ఆ ₹1 కోటి ఏం చేసింది? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసిన దోపిడీ, తన ముఖ్యమంత్రి స్థానంలో చేసినటువంటి ఇది అన్నింటినీ కాదనుకొని ఈరోజు కూడా పనిచేసే ప్రభుత్వం మీద బురద చల్లొద్దు. 100 రోజులలో మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం, అవన్నిటినీ కూడా మేము ప్రజల్లో కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నాం. ఈ 100 రోజుల్లోనే ఓపిక లేకుండా మా మీద విమర్శలు కమ్మేటువంటి ప్రయత్నాలు మానుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. తప్పకుండా పవిత్రమైన దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చేసినటువంటి లోపాలన్నిటి మీద కూడా మేము సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నిన్ననే క్యాబినెట్లో ఈ విలేకరులకి, మనకి వాలంటీర్లకి, సచివాలయ ఉద్యోగస్తులకి ఇచ్చారు. గతంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కూడా అన్ని రకాల పత్రికల్ని అందుబాటులో ఉంచారు, ఉద్యోగుల కోసం కావచ్చు, అక్కడికి వచ్చే ప్రజల కోసం కావచ్చు. కానీ ఎంతమంది ఉద్యోగస్తులు అంతమందికి వ్యక్తిగతంగా ఉద్యోగస్తులకి, వాలంటీర్లకి పత్రికను జోపం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. దీని మీద కూడా నిన్న మంత్రివర్గంలో చాలామంది అభిప్రాయపడ్డారు. సమగ్రంగా దీని మీద దర్యాప్తు కూడా చేస్తాం. అది వాస్తవమే, అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రతి చోట కూడా మీ సలహాదారు దగ్గర నుంచి అటెండర్ వరకు అన్ని చోట్ల సొంత మనుషులు నియమించుకున్నారు, ఉద్యోగాలు ఇందులో ఇచ్చారు, పని ఒక చోట పెట్టుకున్నారు. ఇది కూడాను మేము మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్నాం, దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం. పునరావాసం కన్నా కూడా దాన్ని ఏం పదం ఉపయోగం నాకు అర్థం కావట్లా. పని ఒక చోట, జీతం ఒక చోట, సొంత లాభం కొంత ఇందులో పెట్టుకున్నారు, వాళ్ళని వాడుకున్నారు. ఈరోజు కూడా ఇంకా కొంతమంది కార్యాలయాల్లో ఉండి వాటిని మనకి ఈ ప్రభుత్వం పాలనలో కూడా ఇబ్బందికరంగా చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళందరినీ గమనించి గుర్తించి పంపించే మార్గాన్ని చేస్తామని చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.